Hello, let's get started. I don't know how many people will join today, but I'll start the session with this particular with your syllabus. సో ఎగ్జామ్లో చాలా మందికి డిఫరెంట్ డౌట్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే మీన్ ఎగ్జామ్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది రావడం జరుగుతుంది. బ్రీఫ్ ఇంట్రడక్షన్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. రైట్, ఓకే. మీ సిలబస్ ప్రకారం మొత్తం 50 మార్క్స్ ఉంటుంది. దానిలో 30 minutes టైం మీకు ఇవ్వబడుతుంది. సో ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే, ఓకేనా? ఓన్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. దీన్ని బట్టి మీకు జాబ్ ఇస్తారనుకోవడం తప్పు. మెరిట్ అనే ఆధారం ఇక్కడ ఉండదు. జస్ట్ క్వాలిఫై అయ్యారా లేదా. సో ఫర్ ఎగ్జాంపుల్ 1:2 రేషియోలో ఇద్దరు వెళ్ళినప్పుడు ఆ 2 మెంబర్స్లో ఎవరికైతే కంప్యూటర్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఆ పోస్ట్ అనేది రావడం జరుగుతుంది. అందులో ఎవరో ఒకరు డిస్క్వాలిఫై అయ్యారు అనుకో, వాళ్ళు ఎలిమినేట్ అయినట్టే, రైట్? సో దాని తర్వాత ఒక టైఅప్ ఉన్న ఐ మీన్ సో ఇద్దరు అటెండ్ అయ్యారు అనుకోండి, ఆ ఇద్దరిలో ఏ ఒక్కరికి మాత్రమే జాబ్ వస్తుంది. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే. సో ప్లీజ్ రిమెంబర్ దిస్. సో దాని తర్వాత మీకు ఎంఎస్ వర్డ్ వచ్చేసరికి ఈ విధంగా సిలబస్ ఉంది. ఇవన్నీ సిలబస్ మీకు అందరికీ తెలిసిందే. అయితే ఇన్ డీటెయిల్ సిలబస్కి ఒకసారి వెళ్దాం. సో ఈ ఇన్ డీటెయిల్ సిలబస్లో మనకి ఏవి మెయిన్గా కాన్సన్ట్రేట్ చేశారు, మన ప్లేలిస్ట్ అంతా మీరు చూసే ఉంటారు. సో ఇక్కడ క్రియేట్ అండ్ సేవ్ ఏ డాక్యుమెంట్ యూజింగ్ ఎంఎస్ వర్డ్ అన్నాడు. ఎంఎస్ వర్డ్ అనే అప్లికేషన్ ఓపెన్ చేసి, సో ఎంఎస్ వర్డ్ అనే అప్లికేషన్ ఎలా ఓపెన్ చేయాలి, విండో ఆర్ అని టైప్ చేయాలి. దీనిలో విన్ వర్డ్ అని టైప్ చేస్తే ఎంఎస్ వర్డ్ వస్తుందని తెలియాలి. అది క్రియేషన్. దాని తర్వాత సేవ్ ఏ డాక్యుమెంట్ యూజింగ్ ఎంఎస్ వర్డ్ అన్నాడు. సో సేవ్ ఎలా చేస్తామండి? సో ఇక్కడికి వెళ్ళండి. సో ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు, లేదంటే Ctrl+S అనే ఆప్షన్ కూడా యూజ్ చేయవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం సేవ్ చేస్తాం. దాని తర్వాత డిలీషన్ ఆఫ్ క్యారెక్టర్, వర్డ్, లైన్ అండ్ బ్లాక్ ఆఫ్ టెక్స్ట్ అన్నాడు. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏదైనా హలో అనే వర్డ్ తీసుకున్నారు అనుకోండి. ఈ హలో అనే వర్డ్లో కర్సర్ ఎక్కడుంది ఇప్పుడు అంటే లాస్ట్లో ఉందని చెప్పొచ్చు మనం, రైట్? సో ఈ లాస్ట్లో ఉన్న వర్డ్ అంటే ఇప్పుడు కర్సర్ ఓ తర్వాత ఉంది కాబట్టి నేను బ్యాక్ స్పేస్ యూస్ చేస్తే ఓ అనేది డిలీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ అండ్ ఈ మధ్యలో కర్సర్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? నేను హెచ్ అంటే లెఫ్ట్ ఉంది, ఈ అంటే రైట్ ఉంది. సో నేను రైట్ సైడ్ ఉన్నది డిలీట్ చేయాలి అంటే ఈ అనే దానిపైన డిలీట్ బటన్ యూజ్ చేయాలి. అలా కాకుండా లెఫ్ట్ సైడ్లో ఉన్నది యూజ్ చేయాలి అంటే హెచ్ డిలీట్ చేయాలనుకుంటే నేను బ్యాక్ స్పేస్ యూజ్ చేయాలి. ఇది అందరికి తెలిసిన విషయం. బ్యాక్ స్పేస్ యూజ్ చేస్తే హెచ్ వెళ్ళిపోతుంది. సో డిలీట్ యూజ్ చేస్తే ఈ వెళ్ళిపోతుంది. మళ్ళీ నాకు వద్దు, మళ్ళీ బ్యాక్ రావాలంటే అండు కదా, Ctrl+Z అనండి. Ctrl+Z ఈజ్ యూజ్డ్ ఫర్ అండు ఆప్షన్. అండు అంటే ఇంతకుముందు చేసిన యాక్షన్ మళ్ళీ వద్దు అనుకుంటే అండు అనే ప్రాసెస్ని యూజ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ రీడు ఉంటుంది, అండు ఉంటుంది. రీడు అంటే Ctrl+Y, చేసిన యాక్షన్ మళ్ళీ చేయాలి. ఇప్పటిదాకా నేను Ctrl+Z అని మళ్ళీ బ్యాక్ తెచ్చుకున్నాను కదా, హెచ్ అండ్ ఈని. Ctrl+Y అంటే హెచ్ వెళ్ళిపోయింది, Ctrl+E అంటే ఈ వెళ్ళిపోయింది. Ctrl+Z అంటే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. అంటే సింపుల్ థింగ్. ఇక్కడ ఒకటి చెప్తాను చూడండి. 1 అన్నాను, ఈ 1ని కాపీ చేసి నెక్స్ట్ లైన్లో పేస్ట్ చేస్తున్నా. లాస్ట్ చేసిన యాక్షన్ ఏంటి అండి? పేస్ట్ యాక్షన్, కాపీ పేస్ట్ కదా. నేను Ctrl+Z యూజ్ చేస్తే ఇది వెళ్ళిపోతుంది. Ctrl+Y యూజ్ చేస్తే చూడండి, Ctrl+Y రీడు, కాపీ పేస్ట్ అనే ఆప్షన్ మళ్ళీ చేయండి అని అర్థం. రీడు. Ctrl+Z అండు, రైట్? Ctrl+Y రీడు, Ctrl+Z అండు. ఇది గుర్తుపెట్టుకోండి, రైట్? దాని తర్వాత మీ సిలబస్ ప్రకారం ఇక్కడ అండు, రీడు ప్రాసెస్, మూవింగ్ అండ్ కాపీయింగ్ అండ్ రీనేమింగ్ అన్నాడు. సో ఫైల్ని మూవ్ చేయడం, కాపీ చేయడం, రీనేమ్ చేయడం, సింపుల్. ఇప్పుడు ఈ ఫైల్ని నేను సేవ్ చేస్తున్నానండి. ఎక్కడ సేవ్ చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డ్రైవ్లో సేవ్ చేస్తున్నాను, రైట్? సి డ్రైవ్లో సేవ్ చేస్తున్నాను అనుకుందాం. దిస్ పీసీలో సేవ్ చేస్తున్నాను. ఏమని సేవ్ చేస్తున్నాను అంటే ఫైల్ నేమ్ ఏమి ఇస్తున్నానంటే 1 అని ఇస్తున్నాను. ఫైల్ నేమ్ 1 అని ఇచ్చాను, రైట్?
ఓపెన్ అన్నాను. ఎప్పుడైతే ఫైల్ నేమ్ అన్నాను, ఇది ఓపెన్ మోడ్లో వచ్చేసింది. సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఎక్కడ సేవ్ చేయమంటున్నారు, లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. దిస్ పీసీ అనేది సెలెక్ట్ చేసుకొని ఓకే అన్నాను, సేవ్ అన్నాను. సో మన కంప్యూటర్లో ఒక లొకేషన్లో ఇది స్టోర్ అయింది. ఏ లొకేషన్లో స్టోర్ అయింది, సో డెస్క్టాప్ మీద అయిందా అంటే లేదు, దిస్ పీసీ అనే దాంట్లో అయింది. చూడండి ఇక్కడ 1.docx అని వచ్చిందా. సో ఈ విధంగా మనం సేవ్ అనేది చేయవచ్చు. దీన్ని సేవ్ అనే ఆప్షన్ కింద మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత మూవింగ్, కాపీయింగ్ అండ్ రీనేమింగ్ అన్నాడు. మూవింగ్ అంటే ఏంటి, ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ పంపించడం, రైట్. ఓకే, రైట్ క్లిక్ చేయండి, కాపీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. కాపీ అంటే కాపీ పేస్ట్ చేస్తే ఏంటంటే డూప్లికేట్ రెడీ అవుతుంది. కట్ పేస్ట్ చేస్తే ఏంటి అంటే మూవ్ అవుతుంది. కాపీయింగ్ అంటేనేమో కాపీ పేస్ట్ చేయాలి. మూవింగ్ అంటేనేమో కట్ పేస్ట్ అనే ఆప్షన్ యూస్ చేయాలి. అండ్ రీనేమ్ ఎలా చేస్తామంటే రైట్ క్లిక్ చేసి రీనేమ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయొచ్చు, లేదంటే F2 బటన్ని యూజ్ చేయండి మీ పర్టిక్యులర్ కీబోర్డ్ నుంచి, రైట్. సో ఈ విధంగా ఉంటుంది. దాని తర్వాత ఫార్మాట్ ది టెక్స్ట్ డాక్యుమెంట్. ఫార్మాట్ ది టెక్స్ట్ డాక్యుమెంట్లో ఇక్కడ 3 చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. క్యారెక్టర్ ఫార్మాటింగ్, పారాగ్రాఫ్ ఫార్మాటింగ్, పేజ్ ఫార్మాటింగ్. ఒక్కో దానికి ఒక్కో ట్యాబ్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు. క్యారెక్టర్ ఫార్మాటింగ్ అంటే ఏంటంటే ఈ ఫాంట్ గ్రూప్ని మీరు చేయాల్సి ఉంటుంది. ఈ ఫాంట్ గ్రూప్లో ఫాంట్ స్టైల్ చేంజ్ చేయడం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దాని తర్వాత పారాగ్రాఫ్ గ్రూప్లో ఇక్కడ చూడండి, పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ అంటే పారాగ్రాఫ్ గ్రూప్ గురించి అని అర్థం. దాని తర్వాత మనకి పేజ్ ఫార్మాటింగ్ అన్నాడు. పేజ్ ఫార్మాటింగ్ ఎక్కడ దొరుకుతుంది అంటే పేజ్ లేఅవుట్లో దొరుకుతుంది. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ పేజ్ లేఅవుట్ కింద, పేజ్ ఫార్మాటింగ్ కిందకి వస్తాయి. సో మీ సిలబస్లో ఏమేమి ఉందో చెప్తున్నాను నేను. క్యారెక్టర్ ఫార్మాటింగ్, పారాగ్రాఫ్ ఫార్మాటింగ్, పేజ్ ఫార్మాటింగ్. క్యారెక్టర్ ఫార్మాటింగ్ అంటే ఫాంట్ గ్రూప్, పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ అంటే పారాగ్రాఫ్ గ్రూప్, అండ్ పేజ్ ఫార్మాటింగ్ అంటే పేజ్ లేఅవుట్ ట్యాబ్ మొత్తం అన్నమాట. సో ఈ 3 ట్యాబ్స్ ఉంటాయి. దాని తర్వాత మీ సిలబస్లో స్పెల్ చెక్ ది డాక్యుమెంట్, ఫైండింగ్ అండ్ రీప్లేసింగ్ ది టెక్స్ట్ అన్నాడు. ఫైండింగ్ అండ్ రీప్లేసింగ్ ది టెక్స్ట్ అంటే ఇక్కడ ఉంటుంది ఫైండ్ అనే ఆప్షన్, రీప్లేస్ అనే ఆప్షన్. మనం ఇంతకుముందు సెషన్లో కూడా ఒకసారి చూసాం. ఫైండింగ్ అంటే ఒక వర్డ్ని వెతకడం, Ctrl+F. సో ఏం వర్డ్ని వెతకాలనుకుంటున్నాను అంటే స్కిల్స్ అనే వర్డ్ని వెతకాలనుకుంటున్నాను. ఇక్కడ కనబడుతుంది చూడండి, నెక్స్ట్ కనబడుతుంది. ఇలా కాకుండా ఒకేసారి చూడాలంటే ఏం చెప్పాను, హైలైట్ అవ్వాలన్నాను. ఎక్కడెక్కడ స్కిల్ అనే వర్డ్ ఉందో అక్కడక్కడ హైలైట్ అయింది. అవసరం లేదనుకుంటే క్లియర్ హైలైటింగ్ అంటున్నాను. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే స్పెల్లింగ్ ఎలా ఉంది, SKILL స్మాల్ లెటర్స్లో ఉంది కదా ప్రతి స్కిల్స్ అనేది. సో నేను ఏమంటున్నా అంటే ఈ డాక్యుమెంట్లో ఉన్న స్కిల్స్ అనే పదాన్ని క్యాపిటల్ లెటర్స్లో మార్చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు రీప్లేస్ అనే ఆప్షన్ యూజ్ చేయండి, Ctrl+H యూజ్ చేసి నేను ఆ పైన ఉన్న వర్డ్ని వెతికి ఈ విధంగా మార్చండి అని చెప్తున్నా. ఫైండ్ వాట్ స్కిల్స్, రీప్లేస్ విత్ వాట్, విత్ క్యాపిటల్ SKILLS. సో రీప్లేస్ ఆల్, ప్రతి దగ్గర రీప్లేస్ అయిపోతుంది. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు, స్కిల్స్ ప్రతి దగ్గర రీప్లేస్ అనేది రావడం జరిగింది. సో ఇది మీకు నెక్స్ట్ టాపిక్ అన్నమాట. దాని తర్వాత స్పెల్ చెక్ అన్నాడు కదా. సో స్పెల్ చెక్ ఎలా చేస్తామని చెప్పాను, ఇక్కడ చూడండి నేను 1 అన్నాను. సో క్యాపిటల్ లెటర్స్ ఎప్పుడు రావు, 1 అన్నాను. సో 1 అనేది ఉంది, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ హలో, ఏమైనా ఎర్రర్ వచ్చిందా అంటే రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఇంగ్లీష్ డిక్షనరీలో ఉంది, రైట్. హౌ ఆర్ యూ కూడా ఇంగ్లీష్ డిక్షనరీలో ఉంది, రైట్. సో ఇందులో ఏం స్పెల్లింగ్ మిస్టేక్స్ లేవు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే హౌ కాకుండా HW అని వస్తున్నాను. ఏమైంది చూడండి, రెడ్ కలర్ అండర్లైన్ వచ్చిందా, రైట్. రెడ్ కలర్ అండర్లైన్ రావడం వల్ల రావడం అంటే మీనింగ్ ఏంటి అంటే మనకి అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది అని అర్థం. దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి,
రివ్యూ ట్యాబ్లో ఉన్న స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ పైన క్లిక్ చేయండి, లేదంటే కీబోర్డ్ నుంచి F7 అనేది క్లిక్ చేయండి. రైట్. సో ఫైండింగ్ అండ్ రీప్లేసింగ్ అని చెప్పి ఈ విధంగా అంటారు. రైట్. మనం ఓకే ఇంటర్ అటెంప్ట్ చేయకపోతే క్వాలిఫై అవుతామా? ఇంటర్ అంటే ఏంటి సార్? సో విల్ గెట్ బ్యాక్ టు ది సెషన్ అగైన్. సో వెంకటకృష్ణ, ఇంటర్ అటెంప్ట్ చేయకపోతే క్వాలిఫై అవుతామా సార్? ఇంటర్ అంటే ఐ డోంట్ నో. దాని తర్వాత సిపిటీకి కరోనా వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటే మెయిల్ చేయండి అన్నారు కదా. సిపిటీ పోస్ట్పోన్ చేసే ఛాన్స్ ఉంటుంది. డోంట్ నో ఎగ్జాక్ట్లీ సుజాత గారు. సో మనం ఫైండ్ చేసినప్పుడు వాళ్ళు తెలియదు కదా సార్ ఫైండ్ ఆప్షన్లో. సో ఫైండ్ ఆప్షన్లో మనం ఈ విధంగా ఫైండ్ వెతికినప్పుడు ఏంటంటే రీడింగ్ హైలైట్ అనేది సేవ్ చేసి పెట్టాల్సి ఉంటుంది. రైట్. వాయిస్ ఈజ్ టూ లో. ఈజ్ ఇట్ ఓకే రైట్ నౌ? సో మనం ఫైండ్ చేసినట్టు వాళ్ళకి తెలియదు కదా సార్ ఫైండ్ ఆప్షన్లో. ఓకే, ఫైండ్ అనేది రీడింగ్ హైలైట్ చేసినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. సో దాని గురించి మనం ఒకవేళ అడిగితే కంట్రోల్ అంటే తెలియదు, కానీ మన సిలబస్ ప్రకారంలో అయితే దీని ప్రకారం అయితే మనకు ఉంది కాబట్టి మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. రైట్. సో ఐల్ గెట్ బ్యాక్ టు ది కామెంట్స్ అగైన్. సో ఫస్ట్ మనం వర్డ్ ఈ పోర్షన్ ఏమేమి ఉందో ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ కామెంట్ సెక్షన్కి వస్తాను. రైట్. ఇక్కడ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్లో ఉన్నాం మనం. సో స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ ఇక్కడ రెడ్ కలర్ అండర్లైన్ చూపించింది అంటే మీనింగ్ ఏంటి? రెడ్ కలర్ ఈజ్ నథింగ్ బట్ యువర్ స్పెల్లింగ్ మిస్టేక్. రైట్. F7 అనండి. ఇక్కడ కీబోర్డ్ నుంచి F7 అనగానే తప్పు స్పెల్లింగ్ ఉంది. ఇది హౌవా WHOనా మనకు సజెషన్ ఇస్తుంది. మనకు అక్కడ సెంటెన్స్ ప్రకారం హౌ అయితే హౌ వాడతాం, WHO హూ అయితే హూ వాడతాం. సో నేను ఇక్కడ HOW అని చెప్పి చేంజ్ అన్నాను. చూడండి ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది. ఈసారి నేను డిక్షనరీలో లేని పదాన్ని చూద్దాం ఒకసారి. సో డిక్షనరీలో లేని పదాన్ని ఇప్పుడు ఇచ్చి చూడాలంటే విజయవాడ అని ఇస్తున్నానండి. సో ఇట్ ఆల్రెడీ యాడ్ చేశాను దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్. రైట్. ప్రదేశ్ అనేది ఆంధ్ర అంటే హెచ్ యాడ్ చేయాలంటారు. సరే, ప్రదేశ్ అనేదానికి స్పెల్లింగ్ మిస్టేక్ ఎందుకు వస్తుంది అంటే ఇది ఒక ప్లేస్ నేమ్ కాబట్టి స్పెల్లింగ్ మిస్టేక్ వస్తుంది. F7 అనండి. ఈ ప్రదేశ్ లానే ఉండాలి కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇగ్నోర్ వన్స్ అన్నాను. ఆటోమేటిక్గా ఈ అండర్లైన్ అనేది రావడం లేదు. సో స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఆటోమేటిక్గా ఏదైనా వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ TEHN అని రాస్తే ఆటోమేటిక్గా THEN రావాలి. దెన్ ఒక్కోసారి మనం ఈ ముందు టైప్ చేసి హెచ్ తర్వాత టైప్ చేసి ఒక్కోసారి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది కదా. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఈ దెన్ అనే వర్డ్ TEHN కనుక రాస్తే మనకు THEN రావాలి, అంటే ఆటోమేటిక్గా మారిపోవాలి అన్నప్పుడు ఏం చేయాలి? సో వర్డ్ ఆప్షన్స్లోకి వెళ్ళండి, ఆఫీస్ బటన్ పైన క్లిక్ చేయండి, వర్డ్ ఆప్షన్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ప్రూఫింగ్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఈ ప్రూఫింగ్లో ఆటో కరెక్ట్ ఆప్షన్స్, ప్రూఫింగ్లో మళ్ళీ ఒకసారి ఆఫీస్ బటన్, వర్డ్ ఆప్షన్స్, ప్రూఫింగ్ అండ్ ఆటో కరెక్ట్ ఆప్షన్స్. దీనిలో రీప్లేస్ టెక్స్ట్ యాజ్ యూ టైప్ అన్నాడు కదా, TEHN కనుక నేను టైప్ చేస్తే THEN అని రావాలంటున్నాను. TEHN కనుక అనుకోకుండా నేను టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఏం రావాలి? THEN రావాలి. యాడ్ అన్నాను, ఓకే అన్నాను. చూడండి ఓకే అని చెప్పి ఫైనల్గా ఓకే చేసేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ ఒకసారి TEHN రాసి స్పేస్ ఇచ్చాను. చూడండి పైన దానిలో ఆటోమేటిక్గా చేంజ్ అవ్వలేదు, కానీ కింద దానిలో ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ దిస్ పర్టికులర్ ఆటోమేటిక్గా మనం డిటెక్ట్ చేసే థింగ్ అనమాట. సో చెకింగ్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ యూజింగ్ డిక్షనరీ, రైట్. సో మరి ఇందాక ప్రదేశ్ అన్నాను కదా, ప్రదేశ్ అనేది తప్పు కదా, తప్పు చూపించింది కదా. సో నేను ఇక్కడ ఈసారి దీన్ని ఏం చేస్తున్నానంటే నేను ఈ పర్టికులర్ థింగ్ని డిక్షనరీకి యాడ్ చేసేద్దాం, అంటే ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడు ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం ఈ పర్టికులర్ వర్డ్ని నేను డిక్షనరీకి యాడ్ చేయవచ్చు.
సో డిక్షనరీలో క్లిక్ చేయండి, డిక్షనరీ. సో ఇగ్నోర్ వన్స్. చూడండి ఇప్పుడు F7 అనండి, ఏం స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది కనబడుతుందా? ఏం లేవని చెప్తుంది. సో నేను ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ కావాలని ఇచ్చి F7 అన్నాను. ఇప్పుడు డిక్షనరీలో ఉన్న పదాలని మనం చూడాలనుకుంటే కనుక సో మన ఆప్షన్స్ అనే దానిలోకి వెళ్ళి ఇక్కడ మనం వెతుక్కోవచ్చు అనమాట. కస్టమ్ డిక్షనరీస్ అని కనబడుతుందా? ఇంతకుముందు ఆఫీస్ బటన్ నుంచి వెళ్ళినా కూడా వస్తుంది. కస్టమ్ డిక్షనరీస్ పైన క్లిక్ చేయండి. కస్టమ్ డిక్షనరీలో ఏవైతే పదాలు ఉంటాయో, రైట్, కస్టమ్ డిక్షనరీలో ఎడిట్ వర్డ్ లిస్ట్ అనండి, ఏవైతే ఇక్కడ పదాలు ఉంటాయో ఆ పదాలన్నీ మనకి స్పెల్లింగ్ మిస్టేక్ మనకి కనబడవు అన్నమాట, రైట్. సో ఈ విధంగా ఉంటుంది ఈ పర్టికులర్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ సంబంధించింది. దాని తర్వాత ప్రింట్ ది డాక్యుమెంట్, ప్రింట్ ప్రివ్యూ, ప్రింట్ డైలాగ్ బాక్స్ అన్నాడు, రైట్. సో ఈ పర్టికులర్ పేజ్ని నేను ప్రింట్ చేయాలనుకోండి, అప్పుడు నేను కంట్రోల్ F2 ప్రింట్ ప్రివ్యూ, ప్రింట్ ఎలా వస్తుందో చెక్ చేసుకోవడానికి యూజ్ చేసేది ప్రింట్ ప్రివ్యూ అన్నమాట. సో ఈ విధంగా ప్రింట్ ప్రివ్యూ చెక్ చేస్తా. కంట్రోల్ F2 అనగానే ఈ విధంగా వస్తుంది, క్లోజ్ చేయగానే క్లోజ్ అయిపోతుంది. కంట్రోల్ F2 ప్రింట్ ప్రివ్యూ. మరి ప్రింట్ ఎలా తీయాలి? కంట్రోల్ P ప్రింట్ ప్రివ్యూ అనే ఆప్షన్ ఇక్కడ కూడా ఉంటుంది. ప్రింట్లోకి వెళ్ళి ప్రింట్ ప్రివ్యూ ఉంటుంది. ఓన్లీ ప్రింట్ తీయాలంటే ప్రింట్ పైన క్లిక్. ఎప్పుడైతే మీరు ప్రింట్ పైన క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా ఒక డైలాగ్ బాక్స్ అనేది రావడం జరిగింది. ఈ డైలాగ్ బాక్స్లో మీకు ఏ ప్రింటర్ కావాలి అని అడుగుతున్నాడు. జస్ట్ సెలెక్ట్ ది ప్రింటర్ వాట్ ఎవర్ యూ వాంట్. ఏ ప్రింటర్ కావాలంటే ఆ ప్రింటర్ సెలెక్ట్ చేయండి. మనం సెలెక్ట్ చేసి ఓకే అనాలి. ఓకే అనేటప్పుడు చూడండి, నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ దానిలో 3 పేజెస్ ఉన్నాయి కదా, 1 of 3. మనం ఏ పేజ్లో ఉన్నామంటే 1 of 3. ఇక్కడ మొత్తం 3 పేజీలకి 3 పేజీలు ప్రింట్ కావాలి అంటే ఆల్ అనండి. లేదు మనం ఉన్న పేజ్ మాత్రమే ప్రింట్ కావాలంటే కరెంట్ పేజ్ అనండి. లేదు నాకు ఒక రేంజ్ కావాలి 2 నుంచి 3, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50 ఉన్నాయి అనుకోండి, 50లో 45 నుంచి 50 వరకు ప్రింట్ కావాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 45-50 అని ఇవ్వాలి, రైట్. 45-50 అని ఇవ్వగానే మనకు ప్రింట్ వచ్చేటప్పుడు ఆ 45th పేజ్ నుంచి 50th పేజ్ వరకు తీసుకొస్తుంది అన్నమాట ప్రింట్. దాని తర్వాత మనకి ఎన్ని కాపీస్ కావాలి అని అడుగుతున్నాడు. నెంబర్ ఆఫ్ కాపీస్. సో 6, 4, 3, 2, 1 మనం డిసైడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ కాపీస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది. సో కంట్రోల్ F2 ఈ విధంగా. కంట్రోల్ P అంటే ఈ డైలాగ్ బాక్స్లో మనకి ఉపయోగపడేవి ఇవి అండ్ ఇవి, రైట్. అండ్ మీరు కంట్రోల్ F2 చూస్తుంటే కనుక ఒక పేజ్ కనబడుతుందా? అలా కాకుండా మైక్రో జిరాక్స్ అంటుంటాం కదా. సో పేజ్ని ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేయడం. పేజెస్ పర్ షీట్ అని కనబడుతుందా? జూమ్ ఆప్షన్ ఇక్కడ పేజెస్ పర్ షీట్లో నేను 2 సెలెక్ట్ చేసి ఓకే అన్నాను. 2 సెలెక్ట్ చేసి ఓకే అని చెప్పేసి కంట్రోల్ F2 అంటున్నాను, సారీ కంట్రోల్ P 2 పేజెస్. ఇప్పుడు నేను ఈ పర్టికులర్ థింగ్ని 111 అని సేవ్ చేస్తాను. ఏదైతే ప్రింట్ తీసుకుంటున్నానో దాన్ని 111 సేవ్ చేశాను. సో 111 అనే పర్టికులర్ డాక్యుమెంట్ని ఒకసారి సెలెక్ట్ చేయండి. ఎక్కడ సేవ్ చేశాను? విల్ సీ వన్స్ అగైన్. XPS డాక్యుమెంట్ రైటర్ సెలెక్ట్ చేశాను కాబట్టి సో ఈ విధంగా మనకు చూపిస్తుంది. 2 పేజెస్ అంటే 2 పేజెస్ వ్యూ చూపిస్తుంది అన్నమాట. సమ్ ఏదో ఒక నేమ్ ఇచ్చాను. సో ఆ నేమ్ అనేది నేను సేవ్ చేయడం జరుగుతుంది డెస్క్టాప్ పైన. డెస్క్టాప్లో ఉన్న ఫైల్ని మళ్ళీ ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్లోకి వెళ్ళండి. ఆల్ ఫైల్స్ డెస్క్టాప్ పైన సేవ్ చేసాం కదా, డెస్క్టాప్. సో దిస్ వన్ చూడండి, ప్రింట్ ప్రివ్యూ ఎలా వచ్చింది. ఒకేసారి 2 పేజీలని ప్రింట్ చేయడానికి చూపిస్తుంది అన్నమాట ఇది, రైట్. సో 2 పేజెస్ కలిపి ఒకేసారి చూపిస్తుంది. ఇది అంత అవసరం పడదు మీకు చూడండి, బట్ సమ్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్ హియర్. కంట్రోల్ P ప్రింట్ పీడిఎఫ్ లాగా సేవ్ చేస్తున్నాను. ఒక పేజ్ కాకుండా 2 పేజ్ సెలెక్ట్ చేస్తున్నాను. 2 పేజ్ సెలెక్ట్ చేసి A1 P1 ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను.
ఇప్పుడు వెళ్ళి డెస్క్టాప్లోకి వెళ్ళి ఒకసారి ఆ ఫైల్ని ఓపెన్ చేయండి, P1 అనే పీడిఎఫ్ని ఓపెన్ చేయండి. ప్రింట్ ఎలా వస్తుందో చూడడానికి మాత్రమే, పేపర్ మీద ప్రింట్ ఈ విధంగా వస్తుందన్నమాట మీకు. సో లెట్స్ వెయిట్. సో పీడిఎఫ్ ఓపెన్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. అంటే ఏం లేదు, ఒక 4 పేజీలు ఉన్నాయనుకోండి, ఫస్ట్ 2 పేజీలు ఒక పేజీలోనే అడ్జస్ట్ అవుతాయి, 3rd and 4th పేజీ ఇంకొక పేజీలో అడ్జస్ట్ అవుతుంది, అంతే సింపుల్. సో అక్కడ మనం అడ్జస్ట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. అంటే ఫస్ట్ 2 పేజీలు ఒకే పేజీలో, దాని తర్వాత 2 పేజీలు ఒకే పేజీలో వస్తుంది. ఇలా కాకుండా నేను ఇక్కడ ఈ ప్రింట్ ప్రివ్యూలో ఈ ప్రింట్లో నేను 4 పేజీలు ఒకేసారి తీసుకున్నాను అనుకోండి, నా దగ్గర 4 పేజీలు ఉన్నాయనుకోండి, 4 పేజీలకు 4 పేజీలు ఒకే దానిలో కనబడతాయి, రైట్. 4 పేజెస్కి 4 పేజెస్ ఒకే దగ్గర కనబడతాయి, మీరు ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు చూడండి 4 అన్నాం కదా, మన దగ్గర ఉన్నాయి 3. సో 3 అన్నీ ఒకే పేజ్లో మనకి రావడం జరుగుతుంది. చూడండి ఒకే పేజ్లో ప్రింట్ అవ్వడం జరుగుతుంది. అక్కడ ఇలా చేయడం వల్ల ఏంటి, మనకి ప్రింట్ సైజ్ తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, రైట్. ఇది దీనికి సంబంధించిన స్టోరీ. మెయిల్ మెజ్ నేను ఆల్రెడీ ఒకసారి చెప్పడం జరిగింది. క్రియేట్ మెయిన్ డాక్యుమెంట్ అండ్ డేటా ఫైల్ ఫర్ ది మెయిల్ మెర్జింగ్ ది ఫైల్స్ ఫ్రమ్ లెటర్స్ యూజింగ్ మెయిల్ మెర్జింగ్, మెయిలింగ్ లేబుల్స్ యూజింగ్ మెయిల్ మెర్జింగ్, రైట్. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఒక్కసారి ఆ సెషన్ చూడండి. సో దీనికి సంబంధించిన స్టోరీ మీకు అర్థమవుతుంది. దాని తర్వాత టేబుల్ క్రియేషన్, క్రియేట్ టేబుల్, యాడ్ రో. సో దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి పింక్ చేయండి. ఇప్పుడు మెయిల్ మెజ్ ఒకసారి సెషన్ చెక్ చేయండి, సెషన్ క్లియర్గా చేయడం జరిగింది. సో మెయిల్ మెజ్ అనేది కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. సో పేజ్కి 2 sides ప్రింటింగ్, 2 side ప్రింటింగ్ మన ప్రింటర్లోనే సెట్ చేసుకోవాల్సి ఉంటుందండి, ప్రింటర్ ప్రాపర్టీస్లో సెట్ చేసుకోవాలి. సార్ పేజ్కి 2 sides ప్రింటింగ్, ఓకే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీనిలో? ఎబిలిటీ టు టైప్ ఆన్ క్వాటిక్ కీబోర్డ్ ఆఫ్ కంప్యూటర్ అన్నారు. సో రో హైట్, కాలం విడ్త్ చెప్పండి సార్. ఓకే, ఒకసారి టేబుల్ ఇన్సర్ట్ చేయడం ఒక్కసారి చూద్దాం మనం క్లియర్గా. సో టేబుల్ ఇన్సర్ట్ చేయాలి అంటే మనకి 4 విధాలు ఉన్నాయని చెప్పాను. నేను ఒక విధాన్ని ఏదో ఒక టేబుల్ని ఇన్సర్ట్ చేశాను. ఇది టేబుల్ కదా, ఒక సెల్ని సెలెక్ట్ చేయాలంటే ఈ విధంగా సెలెక్ట్ చేస్తాం, ఇంకొక సెల్ని అయితే ఈ విధంగా, ఇంకొక సెల్ని అయితే ఇంకో విధంగా చేస్తాం, రైట్. ఈ రోని సెలెక్ట్ చేయాలంటే ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి, లేదంటే లెఫ్ట్ మార్జిన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. ఏ రో కావాలనుకుంటే ఆ రోని సెలెక్ట్ చేయండి, ఏ కాలం కావాలనుకుంటే ఆ కాలంని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేయాలంటే టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేయండి. ఎప్పుడైతే టేబుల్ ఇన్సర్ట్ చేస్తామో అప్పుడు మనకు కొత్తగా 2 ట్యాబ్స్ వస్తాయి లాస్ట్లో. ఒకటి డిజైన్ అండ్ లేఅవుట్ అనే 2 ట్యాబ్స్ వస్తాయి. ఈ డిజైన్ అనే ట్యాబ్, ఈజ్ ఇట్ ఆడిబుల్ రైట్ నౌ? టేబుల్ ఇన్సర్ట్ చేసినప్పుడు మనకి డిజైన్ అండ్ లేఅవుట్ అనే 2 ట్యాబ్స్ రావడం జరుగుతుంది. ఈ 2 ట్యాబ్స్లో అంటే ఈ టేబుల్ని ఎలా డిజైన్ చేసుకోవాలని చెప్పుకోవడానికి యూజ్ చేసేది అన్నమాట. సౌజన్య గారు, ఈజ్ ఇట్ ఆడిబుల్ రైట్ నౌ? వినబడుతుందా? నరేష్ గారు షూర్ అని చెప్తానండి. ఓకే, సో సరే, ఇక్కడ ఒకసారి వర్డ్ టేబుల్ అయిపోయిన తర్వాత ఎక్సెల్ టేబుల్లోకి వెళ్దాం. సో ఇక్కడ చూడండి, మనం ఈ టేబుల్ ఇన్సర్ట్ చేసినాం, మొత్తం టేబుల్ని సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. చేసిన తర్వాత డిజైన్ అండ్ లేఅవుట్ 2 వచ్చాయి కదా, గుర్తుపెట్టుకోండి డిజైన్ అనేది టేబుల్ని డిజైన్ చేయడానికి యూజ్ చేసేది అనమాట. సో ఇక్కడ ఈ టేబుల్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని స్టైల్స్ ఇచ్చాడు, మీకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటున్నాడు. డన్, అయిపోయింది, కరెక్టే. ఇక్కడ ఒక స్టైల్ ఇచ్చాడు, ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు.
లేదు నాకు ఏం వద్దు అంటే ప్లెయిన్ టేబుల్ అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ డిఫాల్ట్ డిజైన్స్ అన్నమాట, ఇక్కడ కనబడుతున్నాయన్నీ టేబుల్ డిఫాల్ట్ స్టైల్స్. అలా కాకుండా నేనే ఓన్గా క్రియేట్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ రైట్ సైడ్లో మీకు డ్రా బార్డర్ సెక్షన్లో ఆ పర్టికులర్ లైన్ యొక్క థిక్నెస్ ఎంత ఉండాలి అని తీసుకోవాలి. అండ్ ఎంత థిక్నెస్ ఉండాలి, ఏ లైన్ కావాలి మీకు, ఏ టైప్ ఆఫ్ లైన్ కావాలి, ఎంత థిక్నెస్ ఉండాలి, యాజ్ యూ విష్ సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత పెన్ కలర్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకు వచ్చిందా మరి అంటే రాలేదు, ఒకసారి క్లిక్ చేయాలి, ఎక్కడ కావాలంటే అక్కడ క్లిక్ చేయాలి. అంతేగాని అలా అని చెప్పి అన్నిటి దగ్గర మనం క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలంటే టైం వేస్ట్ ప్రాసెస్ కదా. అందుకే నేను ఏం చేస్తానంటే ఈ టేబుల్ని ఒకసారి సెలెక్ట్ చేసి ఎస్కేప్ అని చెప్పేసి టేబుల్ని సెలెక్ట్ చేసి ఈ బార్డర్ సెక్షన్ కనబడుతుందా, ఇక్కడ బార్డర్ సెక్షన్లోకి వెళ్ళి ఆల్ బార్డర్స్ అనండి. రైట్, ఆల్ బార్డర్స్ అన్న మోజెస్ గారు లెట్ యూ నో అబౌట్ దిస్ పర్టికులర్ స్ప్లిట్ సెల్ ఆప్షన్ ఆల్సో. వెయిట్, సో డిజైన్ లేఅవుట్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఆప్షన్ దొరుకుతుంది. రైట్, సో టేబుల్కి బార్డర్ కావాలంటే ఇక్కడ ఉన్న లైన్ని ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎంత థిక్నెస్ కావాలంటే అంత థిక్నెస్, ఏ కలర్ కావాలంటే ఆ కలర్, ఏ బార్డర్ కావాలంటే ఆ బార్డర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇన్సైడ్ ఏమైనా కలర్ ఉందా మరి అంటే లేదు. సో ఇన్సైడ్లో ఏదైనా కలర్ కావాలంటే సెలెక్ట్ చేయండి, షేడింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి, ఎలాంటి కలర్ కావాలంటే అలాంటి కలర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు. రైట్, ఇన్సైడ్ కలర్ కావాలంటే ఇన్సైడ్, అవుట్ సైడ్ అంటే అవుట్ సైడ్. అవసరం లేదు మళ్ళీ నాకు నార్మల్ కావాలంటే ఏం చేయాలి, ప్లెయిన్ టేబుల్లోకి వెళ్ళిపోండి డైరెక్ట్గా. రైట్, సో దాని తర్వాత ఇక్కడ హెడర్ రో, ఫస్ట్ కాలం, బ్రాండెడ్ రో ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ స్టైల్ ఆప్షన్స్ అన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు టేబుల్స్ అన్నీ డిఫరెంట్గా కనబడుతున్నాయి, ఇప్పుడు దాదాపుగా నార్మల్ లైట్ వ్యూలో కనబడుతున్నాయి. ఇక్కడ హెడర్ రో సెలెక్ట్ చేస్తే డిజైన్స్ చేంజ్ అయిపోయినాయి చూడండి, హెడర్ రో యాక్టివ్ అయిపోయింది. ఫస్ట్ కాలం సెలెక్ట్ చేస్తే ఫస్ట్ కాలం యాక్టివేట్ అయిపోయింది. సో అదేవిధంగా టోటల్ రో చూడండి, టోటల్ రో సెలెక్ట్ చేస్తే చూడండి లాస్ట్ రో అనేది హైలైట్ అవుతుంది ప్రతి దానిలో. అలా కాకుండా లాస్ట్ కాలం హైలైట్ అవుతుంది డిజైన్స్లో. ఓకే, అలా కాకుండా బ్రాండెడ్ రోస్ అంటే రో తర్వాత రో హైలైట్ అవుతుంది. అలా కాకుండా బ్రాండెడ్ కాలమ్స్, ఒక కాలం తర్వాత ఇంకో కాలం హైలైట్ అవుతుంది. అంటే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం టేబుల్ని హెడర్ రో ఫస్ట్ కాలం ఉండాలా, లాస్ట్ కాలం ఉండాలా, టోటల్ రో ఉండాలా, బ్రాండెడ్ రోస్ ఉండాలా, బ్రాండెడ్ కాలమ్స్ ఉండాలా, యాజ్ యూ విష్. సో ఇక్కడ ఎలా సెలెక్ట్ చేసుకుంటే అలా మనకి ఇక్కడ డిజైన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇది టేబుల్ స్టైల్ అడ్జస్ట్మెంట్స్. దాని తర్వాత మనకుంది ఏంటి అంటే మన దగ్గర ఉన్న ఏంటంటే లేఅవుట్ అనే ఆప్షన్. రైట్, సో ఈ లేఅవుట్ అనే ఆప్షన్లో మనం ఏం చేయొచ్చు. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ABCDE, రైట్, 1 2 3 4, రైట్, ఈ విధంగా మన దగ్గర డేటా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఈ బి అనే పర్సన్ మధ్యలో అంటే ముందు జెడ్ అనే పర్సన్ ఉన్నాడు అనుకోండి. రైట్, సో జెడ్ అనే పర్సన్ ఉన్నాడు అనుకోండి, అప్పుడు బీకి లెఫ్ట్ సైడ్లో మనకి ఒక కాలం కావాలి కాబట్టి బి అనే సెల్ని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ లెఫ్ట్ అన్నాను చూడండి, ఒక కాలం క్రియేట్ అయింది, ఇక్కడ జెడ్ ఇవ్వండి. రైట్, దాని తర్వాత ఈ 2 అనే పర్సన్కి కింద ఒక రో కావాలి కాబట్టి ఇన్సర్ట్ బిలో అనండి, లేదంటే 3కి పైన కావాలంటే ఇన్సర్ట్ అబో అనండి. అంటే మనం ఉన్న పొజిషన్ నుంచి రో పైన కావాలా కింద కావాలా, సో దాన్ని బట్టి అంటే రో ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ అబో ఆర్ ఇన్సర్ట్ బిలో అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. కాలం ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ లెఫ్ట్ ఆర్ రైట్ అనే ఆప్షన్ని యూజ్ చేస్తాం అన్నమాట. దాని తర్వాత ఒకవేళ ఈ కాలం నాకు మొత్తానికి వద్దనుకోండి, జెడ్ అనే కాలం వద్దు అంటే డిలీట్లోకి వెళ్ళి డిలీట్ కాలం అనండి. అంటే కర్సర్ ప్లేస్ చేయాలి, డిలీట్లోకి వెళ్ళి డిలీట్ కాలం కానీ, డిలీట్ రో కానీ, డిలీట్ టేబుల్ కానీ, డిలీట్ సెల్ కానీ అంటామన్నమాట. సో ఇక డిలీట్ సెల్, సో డిలీట్ రో అంటున్నాను, ఇక్కడ కూడా డిలీట్ రో అన్నాను. సో 1 2 3 4 ఉంది, ABCD ఉంది. రైట్, ఈ విధంగా ఉంటుందన్నమాట. దాని తర్వాత ఇక్కడ మనకి మెర్జ్ సెల్స్ అనే ఆప్షన్ ఉంది. ఈ మెర్జ్ సెల్స్ అనే ఆప్షన్కి అంటే దానికోసం నేను ఈ పర్టికులర్ లైన్ పైన ఇంకొక లైన్ని ఇన్సర్ట్ చేసి పెడుతున్నాను. మెర్జ్ సెల్స్ చూడండి, ఈ విధంగా అన్ని సెల్స్ని సెలెక్ట్ చేసి మెర్జ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను. ఎప్పుడైతే మెర్జ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశానో అది సింగిల్ సెల్ లాగా మారిపోయింది.
రైట్, సింగిల్ సెల్ లాగా మారిపోయింది. మళ్ళీ సెల్ని నేను స్ప్లిట్ చేయాలనుకుంటే సెలెక్ట్ చేయండి, స్ప్లిట్ సెల్స్ అనే ఆప్షన్కి వెళ్ళండి, ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ ఇవ్వండి. 5 అంటే 5, 6 అంటే 6. మళ్ళీ మెర్జ్ చేస్తున్నాను. స్ప్లిట్ అంటే నాకు 15 కాలమ్స్ కావాలి. చూడండి, స్ప్లిట్ అనగానే ఆ ఫస్ట్ రో 15 కాలమ్స్ కింద డివైడ్ అయింది. రైట్, ఈ విధంగా ఉంటుందన్నమాట. దాని తర్వాత స్ప్లిట్ టేబుల్ అని కూడా అనొచ్చు. అంటే ఫస్ట్ 1-2 రో వరకు పైన టేబుల్లో రావాలి, థర్డ్ నుంచి నెక్స్ట్ టేబుల్లోకి వెళ్ళిపోవాలంటే స్ప్లిట్ టేబుల్ అనే ఆప్షన్ యూజ్ చేస్తామన్నమాట. రైట్, ఈ విధంగా మనం టేబుల్ని ఈ విధంగా యూజ్ చేయొచ్చు. దాని తర్వాత నేను ఇక్కడ ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో నేను అండూ చేస్తున్నాను అంతా. సరే, ఈ టేబుల్లో ఇప్పుడు టేబుల్ యొక్క రోస్ ఉన్నాయి కదా, రో యొక్క హైట్ ఎంత ఉంది ఒకసారి చూడండి. 0.16 ఇంచెస్ అని కనబడుతుంది. దీన్ని ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి, హైట్ ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా విడ్త్ ఇంక్రీజ్ చేయాలంటే విడ్త్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎందుకు ఇంక్రీజ్ అవ్వట్లేదు అంటే మనం ఆటో ఫిట్ కాంటెంట్ అనేది సెలెక్ట్ చేసాం. రైట్, ఇప్పుడు నేను ఇందులో టెక్స్ట్ ఎంటర్ చేస్తున్నాను. చూడండి, దీనిలో ఏబిసి ఇది ఆటోమేటిక్గా మన టెక్స్ట్ కాంటెంట్ ఎంత ఉందో అంతవరకు తీసుకెళ్తుంది ఆటోమేటిక్గా విడ్త్ని. ఇక్కడ మీరు చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇదే టేబుల్ ఆటో ఫిట్ కాంటెంట్స్ కాకుండా ఆటో ఫిట్ విండో అంటాను. చూడండి ఏమైంది. సో విండో ఎంత పెద్ద సైజులో ఉందో అంత పెద్ద సైజులో అరేంజ్ అవుతుంది. ఆటో ఫిట్ కాంటెంట్, ఆటో ఫిట్ విండో, దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్. కాంటెంట్ అంటే మన టెక్స్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు. ఇప్పుడు మ్యాథ్స్ అన్నాను, మ్యాథ్స్ వరకు. ఫిజిక్స్ అన్నాను, ఫిజిక్స్ వరకు. సో ఈ విధంగా మన టెక్స్ట్ మనం ఇంకా ఎక్కువ టెక్స్ట్ రాస్తే అంత కాలం విడ్త్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఆటో ఫిట్ కాంటెంట్ అనే ఆప్షన్. ఆటో ఫిట్ విండో అనే ఆప్షన్ ఏంటంటే అన్ని సెల్స్ని మన టెక్స్ట్ ఎంత ప్రకారం ఉందో దాని ప్రకారం, అంటే విడ్త్ ఎంత ఉంది, లెఫ్ట్ మార్జిన్ రైట్ మార్జిన్ వదిలేసి ఎంత ఉందో అంతలో అడ్జస్ట్ అవుతుంది. అలా కాకుండా ఫిక్స్డ్ కాలం విడ్త్ అంటే ఇక్కడ మీరు రూలర్, సారీ గైజ్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో చెప్తాను, ఇక్కడ రూలర్ కనబడతలేదు, స్కేల్ కనబడకపోతే మనకు కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఆ స్కేల్ కనబడాలంటే ఏం చేయాలంటే వ్యూ ట్యాబ్లోకి వెళ్ళి రూలర్ పైన క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు రూలర్ పైన క్లిక్ చేస్తారో అక్కడెక్కడ మీకు సపరేషన్స్ కనబడుతున్నాయా, నాకు ఈ కాలం విడ్త్ ఇంత వద్దు, తగ్గించేసాను. చూడండి, ఫిక్స్డ్ కాలం విడ్త్. సో ఎంత కావాలంటే అంత ఫిక్స్డ్ కాలం విడ్త్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు లేఅవుట్ ట్యాబ్లో. ఆటో ఫిట్ కాలం విడ్త్ అంటే. రైట్, ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటుంది. సో నేను ఇప్పుడు థర్డ్ రో హైట్ ఇంక్రీజ్ చేస్తున్నాను, సెకండ్ రో హైట్ అలానే ఉంది. సెకండ్ రో హైట్, థర్డ్ రో హైట్ డిఫరెన్స్ ఉంది కదా, ఈ రెండింటిని సేమ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే డిస్ట్రిబ్యూట్ రోస్ అనండి. ఏమంటారు? డిస్ట్రిబ్యూట్ రోస్. చూడండి, రెండు సేమ్ అయిపోయాయి హైట్. రైట్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సి అనే కాలం, డి అనే కాలం డిఫరెంట్ కాలం విడ్త్తో ఉంది. రెండు కాలమ్స్ని సేమ్ చేయాలంటే నేను ఏం చేయాలి? డిస్ట్రిబ్యూట్ కాలమ్స్ అనండి. చూడండి, రెండు ఈక్వల్గా అడ్జస్ట్ అయినాయి. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ యూస్ distribute rows, distribute columns, auto fit content, auto fit window. These are also very important. And ఈ టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేస్తే ఈ టేబుల్లో టెక్స్ట్ ఎక్కడుందమ్మా? టాప్ లెఫ్ట్లో ఉంది. నాకు సెంటర్లో కావాలి. మేక్ ఇట్ సెంటర్. టాప్ మిడిల్, టాప్ రైట్, మిడిల్ రైట్, బాటమ్ రైట్, బాటమ్ మిడిల్, బాటమ్ స్టార్టింగ్. సో ఈ విధంగా టెక్స్ట్ ప్లేసెస్ ఆ సెల్లో ఎక్కడ కావాలంటే అక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత టెక్స్ట్ డైరెక్షన్ మార్చుకోవాలంటే ఇదొక డైరెక్షన్ ఉంటుంది, ఇదొక డైరెక్షన్ ఉంటుంది, ఇదొక డైరెక్షన్ ఉంటుంది. అంతకు మించిన డైరెక్షన్స్ ఉండవు. రైట్, సో ఇదన్నమాట మీ థింగ్. దాని తర్వాత ఇక్కడ ఫార్ములాస్ కూడా అడిగారు. మళ్ళీ ఫార్ములాస్ ఫర్ ఎగ్జాంపుల్ 50 నెక్స్ట్ 60. ఇక్కడ టోటల్ కావాలనుకోండి = అని మనం ఎక్సెల్లో రాస్తాం. అలా కాకుండా ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ క్లిక్ చేయండి, ఫార్ములా పైన క్లిక్ చేయగానే సమ్ లెఫ్ట్ అని కనబడుతుంది, ఆటోమేటిక్గా లెఫ్ట్ అని ఓకే అనండి. రైట్, అలా కాకుండా యావరేజ్ కావాలనుకోండి, అప్పుడు నేనేం చేయాలి? ఫార్ములాలోకి వెళ్ళండి, సమ్ కాకుండా యావరేజ్ కావాలి కదా, ఈ డ్రాప్ డౌన్ నుంచి యావరేజ్ సెలెక్ట్ చేయండి, డ్రాప్ డౌన్ నుంచి యావరేజ్ సెలెక్ట్ చేయండి. యావరేజ్ ఆఫ్ వాట్? యావరేజ్ ఆఫ్ లెఫ్ట్ సెలెక్ట్ చేసి ఓకే అనండి. సో ఆటోమేటిక్గా లెఫ్ట్ యావరేజ్ అనేది రెడీ అయిపోయింది. సో ఈ విధంగా మనం ఈ టేబుల్ ఇన్సర్షన్ అనేది యూజ్ చేయవచ్చు. రైట్,
ఎనీ కన్ఫ్యూజన్స్ హియర్. సో ఒక ఆర్డర్లో సార్ట్ చేయాలనుకుంటే సార్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సార్ట్ అయిపోతుంది అన్నమాట. అంటే ఒక ఆర్డర్లో అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ అరేంజ్ చేయాలంటే ఈ విధంగా చేస్తాం. దాని తర్వాత ఈ టేబుల్ని ఇంకా మీకు యూటిలైజ్ అయ్యేది కొంచెము. సో దీన్ని నేను అవుట్ ఆఫ్ ఇట్ కాంటెంట్ అంటున్నాను. చూడండి ఈ విధంగా చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కన్వర్ట్ టు టెక్స్ట్ అంటున్నాను. కన్వర్ట్ టు టెక్స్ట్ అన్నప్పుడు మరి అంటే ఈ టేబుల్ని టెక్స్ట్ లాగా కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ట్యాబ్స్ కాకుండా కామా సపరేటెడ్ వాల్యూ కావాలంటున్నాను. చూడండి ఏ కామా బి కామా సి కామా డి ప్రతి సెల్లో ఉన్న టెక్స్ట్ ఏ విధంగా మారిపోయింది, కామా సపరేటెడ్ వాల్యూస్గా మారిపోయింది. ఇది మీ సిలబస్లో లేదు, బట్ జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, రైట్. సో ఇదన్నమాట టేబుల్కి సంబంధించిన మొత్తం థింగ్, రైట్. సో సార్టింగ్ కానీ ఫార్మాటింగ్ కానీ మెర్జ్ కానీ స్ప్లిట్ కానీ చేంజ్ కాలం విడ్త్ రో హైట్. కాలం విడ్త్ రో హైట్ అంటే సింపులే కదా. సో ఈ విధంగా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే లేదు చేంజ్ చేసుకోవాలంటే లేఅవుట్ ట్యాబ్లోకి వెళ్ళి విడ్త్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే హైట్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుందన్నమాట మన టేబుల్ సెక్షన్. సో ఇంతే అండి. వర్డ్లో మీకు మ్యాక్సిమం అడిగే పాయింట్స్ ఇవే అండి, రైట్. వీటిని బేస్ చేసుకొని మీకు మోడల్ పేపర్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది, రైట్. సో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఎక్సెల్లో ఒక డౌట్ అడిగారు, ఎక్సెల్లో హైట్ ఎలా ఇంక్రీజ్ చేయాలని అడిగారు. సో విండో ఆర్ ఎక్సెల్ అని టైప్ చేయండి, ఓకే అనండి. ఎప్పుడైతే ఓకే అంటారో మనకి ఎక్సెల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సింపుల్ అండి. ఇక్కడ రో హైట్ పెంచాలన్నా కాలం హైట్ పెంచాలన్నా డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతి యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు సి అనే కాలంని సెలెక్ట్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఎక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను, సి అండ్ డి మధ్యలో కర్సర్ ప్లేస్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. అదేవిధంగా హైట్ కావాలనుకుంటే థర్డ్ రోని సెలెక్ట్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో థర్డ్ రో హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ విధంగా ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది మనం చేసుకోవచ్చు, రైట్. సో ఇంకా ఎంఎస్ వర్డ్లో ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ప్లీజ్ డూ యాజ్ పర్ యువర్ సిలబస్. అంతకు మించింది కావాలంటే ఐ లెట్ యూ నో ఆఫ్టర్ యువర్ ఎగ్జామ్. బట్ ముందైతే మీ ఎగ్జామ్ ప్రకారం ఏమేమి డౌట్స్ ఉన్నాయి, క్లారిఫికేషన్స్ అనేవి చూడండి ఒకసారి. సో ఇక్కడ క్వశ్చన్స్ వచ్చినాయి ఏంటంటే ఇంటర్నెట్ అటెంప్ట్ చేయకపోతే క్వాలిఫై అవుతామా సార్? అవుతామండి, ఎందుకు అవ్వము. అచ్చా స్టార్టింగ్లో ఇంటర్ అని అడిగారు కదా, ఓకే. ఇంటర్నెట్ అటెంప్ట్ చేయకపోతే క్వాలిఫై అవుతామా? నో ప్రాబ్లం సార్. మీకు మార్క్స్ అనేవి ఓన్లీ ఇంటర్నెట్ నుంచి తీసుకోవట్లేదు, మొత్తం ఓవరాల్గా చెక్ చేస్తారు, అవుతారండి, నో ప్రాబ్లం. అంత పర్ఫెక్ట్గా రాస్తే. ఈజ్ ఇట్ నెససరీ టు అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్ కంపల్సరీ? సో నాట్ మ్యాండేట్, అదేం చెప్పలేదు. కానీ మీకు అందుకే మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ పెట్టాడు కదా. సో మనకు ఎగ్జామ్లో ఈ హెడ్డింగ్కి 2 మార్క్స్, ఈ అలైన్మెంట్కి 1 మార్కు, ఈ అలైన్మెంట్కి 3 మార్క్స్ ఇస్తే ప్రాబ్లం లేదండి. ఇస్తే మనకు అర్థమైపోతుంది ఏది కరెక్ట్ చేసాం, ఏది తప్పు చేసాం, ఎన్ని మార్కులు ఏంటి అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, రైట్. డైరెక్ట్గా క్వశ్చన్ వర్డ్ 10 మార్క్స్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఇచ్చేసి దాన్ని చేయమంటే సో ఆబ్వియస్లీ మనకి ఏ దీనికి ఎన్ని మార్క్స్ తెలియదు, కానీ ఆ విధంగా మనకి కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మొత్తం 0 అయితే చేయరండి, మీరు చేసినంత వరకు చెప్తాను. ఎక్సెల్ ఆర్ యాక్సెస్లో కరెన్సీ ఎలా చేంజ్ చేయాలి? నాకు రూపీ వస్తుంది, బట్ ఇఫ్ ఐ వాంట్ డాలర్. సో సేమ్ ఎగ్జాక్ట్ థింగ్ నేను ఒక వీడియో చేయడం జరిగింది. సో యాక్చువల్గా ఏంటంటే ఎక్సెల్లో మీరు ఇక్కడ ఏదైనా నంబర్ ఎంటర్ చేసి దీని కనుక కరెన్సీ ఫార్మాట్ పెట్టాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే జస్ట్ డాలర్ అంటారు, డాలర్ చేస్తుంది, ప్రాబ్లం లేదు. మీకు రూపీ ఎందుకు వస్తుంది అంటే మీ టైం జోన్ ప్రకారం అది ఇండియన్ ఇంగ్లీష్లో అంటే ఇండియన్ లాంగ్వేజ్లో సెలెక్ట్ చేసి ఉంది కాబట్టి అది రావడం జరుగుతుంది. యునైటెడ్ స్టేట్స్ సెలెక్ట్ చేస్తే అది డాలర్ చూపిస్తుంది, రైట్. సో డాలర్ చూపిస్తుంది ఎందుకంటే మనకి లాంగ్వేజ్ రీజియనల్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, అక్కడ మనం చేంజ్ చేసుకొని చూడాలి. సో దీనికోసం సపరేట్గా ఒక వీడియో చేయడం జరిగింది, ఒక్కసారి అది వాచ్ చేయండి. మన ప్లేలిస్ట్లో ఉంది, ఏపీపీసీ ప్లేలిస్ట్లోనే పెట్టాను. ఇప్పుడు ఎక్సెల్ 2000లో కర్సర్తో కాకుండా మాన్యువల్గా ఎలా చేయాలి? క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్కి ఎన్ని మినిట్స్ ముందు ఇస్తారు? క్వశ్చన్ పేపర్ 2 to 3 minutes ముందు మీకు ఇస్తారు. అక్కడ మీకు ఏంటంటే మీ కీబోర్డ్ మంచిగా పనిచేస్తుందా లేదా,
ఇవన్నీ వెరిఫై చేయడానికి ఒక 2 to 3 minutes టైం అంటూ ఇవ్వడం జరుగుతుంది కంపల్సరీగా. సో ఒకవేళ మీరు దానిలో ప్రాబ్లం ఉంటే అక్కడ ఉన్న ఇన్ఛార్జ్కి మీరు చెప్తే దాన్ని చేంజ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఎగ్జామ్ పేపర్ ఆన్ టైంలోనే ఇస్తారు, 1 to 2 minutes ముందు ఇస్తారు. సో మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేయడానికి ఎగ్జాక్ట్ 30 minutes అయితే ఉంటుంది, రైట్. ఈ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వకముందే ఫోల్డర్ క్రియేషన్ ఇవన్నీ చేసి పెట్టుకుంటాం మనం. సో జస్ట్ పేపర్ హార్డ్ కాపీ చేతిలో ఇవ్వగానే డైరెక్ట్ వర్డ్ టైపింగ్ స్టార్ట్ చేయడమే. నరేష్ గారు ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయరా క్వశ్చన్. ఎక్సెల్ 2007లో కర్సర్తో కాకుండా మాన్యువల్గా ఎలా చేయాలి, ఏం చేయాలి, ఫార్ములానా ఏంటి అని. డాలర్ సింబల్ అంటున్నారా? Guys, is it cleared? Meanwhile, నా ఛానల్ లింక్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ మై ఛానల్, కింద మీకు సూపర్ స్టిక్కర్స్ కనబడుతుంది, సూపర్ స్టిక్కర్స్తో పంపించవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ మోనిక గారు, థ్యాంక్ యూ సాయిరామ్ గారు. గైస్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా వర్డ్లో? సో మీ సిలబస్ ప్రకారం, యాజ్ పర్ యువర్ సిలబస్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ దిస్. సో దీనికి సంబంధించిన సెషన్స్ అన్నీ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, మీరు ఒక్కసారి చెక్ చేయండి. కంప్యూటర్ అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఫర్ తెలంగాణ అండ్ ఏపీ అని ఉంటుంది. ఆ ఫోల్డర్లోకి వెళ్తే మీకు క్లియర్గా ఇక్కడ తెలిసిపోతుంది అనమాట, రైట్. థర్డ్ వర్డ్ బుక్ మార్క్ గురించి చెప్పండి. ఓకే అండి. టైపింగ్ స్పీడ్ ఎలా పెంచుకోవాలి సార్? ఇంత షార్ట్ టైంలో టైపింగ్ స్పీడ్ పెంచుకోలేం, కానీ యాజ్ పర్ యువర్ కన్వీనియంట్, మనం చూడకుండా ఏ కొట్టాలి, ఈఏ కొట్టాలి, ఎఫ్ఏ కొట్టాలంటే రాదు, ఇప్పుడు ఇంత ఫాస్ట్గా రాదు. సో మీ కన్వీనియంట్గా చూసి టైప్ చేయగలను అన్న మీకు కాన్ఫిడెంట్ ఉంటే చూసి టైప్ చేయండి, ప్రాబ్లం లేదు దానికి. సో వాళ్ళు ఏం అబ్జెక్ట్ చేయరు, రైట్. నరేష్ గారు, హైట్ అండ్ విడ్త్ గురించి ఇంతకుముందే చెప్పాను నేను. సో వర్డ్లో బుక్ మార్క్ గురించి చెప్పండి. బుక్ మార్క్ చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను, మొన్న కూడా చెప్పాను. సో ఇక్కడ చూడండి, బుక్ మార్క్ అనేది ఏంటంటే, మనం ఏదైనా ఒక విత్ ఇన్ ది సేమ్ 100 pages డాక్యుమెంట్ ఉందనుకోండి, ఈ 100 pages డాక్యుమెంట్ ఏదైతే ఉందో, థ్యాంక్ యూ సౌజన్య గారు, ఈ 100 pages డాక్యుమెంట్లో ఏదైతే నాకు ఒక పేజ్లో ఒక వర్డ్ మీనింగ్ కానీ ఏదో ఒక దాని గురించి రాసుకోవడం జరిగింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫాంట్ అంటే ఫాంట్ అని రాశాను. ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ అంటే డాక్ అని రాసుకున్నాను అనుకుందాం. డాక్యుమెంట్ అంటే ఏం రాశాను? డాక్ అని రాశాను. సో ఇది ఫ్యూచర్లో నాకు యూజ్ అవ్వడం కోసం రెఫరెన్స్ కింద నేను ఏం చేస్తానంటే, డాక్యుమెంట్కి నేను బుక్ మార్క్ కింద యాడ్ చేసి పెట్టుకుంటాను. బుక్ మార్క్ కింద యాడ్ చేసుకొని డిఓసి మీనింగ్ అని రాసుకుంటాను. ఏదో ఒక జస్ట్ బుక్ మార్క్ అనేది ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం యూజ్ చేసేది, రైట్. బుక్ మార్క్ డాక్యుమెంట్ మీనింగ్ అని రాసుకుంటున్నాను. నేను ఫస్ట్ పేజ్లో ఉన్నప్పుడు డాక్యుమెంట్ అని కనబడింది. ఈ డాక్యుమెంట్ అనేది నాకేంటి, ఎలా తెలియాలి, నా డాక్యుమెంట్ మీనింగ్ ఎలా తెలియాలి, బుక్ మార్క్ ఎక్కడుందో, ఏ పేజ్లో ఉందో నాకు దొరకట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే, బుక్ మార్క్ అనే ఆప్షన్లోకి వెళ్ళి డాక్యుమెంట్లోకి వెళ్ళి గో టు పైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఎక్కడైతే ఉంటుందో, మన మీనింగ్ రాసుకున్న ప్లేస్ ఉంటుందో అక్కడికి డైరెక్ట్గా తీసుకెళ్ళి వదిలేస్తుంది అన్నమాట, రైట్. సో ఈ విధంగా బుక్ మార్క్ అనేది యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సౌజన్య గారు అండ్ వెంకటకృష్ణ గారు, చాలా హెల్ప్ అవుతున్నాయి క్లాసెస్. థ్యాంక్ యూ సార్. సో ఓన్లీ 15 words చేయగలుగుతున్నాను సార్. సో ఓన్లీ 15 words చేయగలిగినా కూడా మీకు స్కోప్ ఉందండి. 15 minutes మీరు వర్డ్కి తీసుకున్నా కూడా టైం 15 minutes, 30 minutesలో 15 minutes పర్ఫెక్ట్గా వర్డ్ చేయగలిగితే మీకు అక్కడ ఎన్ని మార్క్స్ ఉన్నాయండి వర్డ్కి?
సో యాజ్ పర్ యువర్ సిలబస్ యూ హ్యావ్ 15 మార్క్స్. ఓకే, దానిలో ఏమైనా మిస్టేక్స్ 10 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. ఇంకొక 15 మినిట్స్ అయితే టైం ఉంటుంది కదా. ఆ 15 మినిట్స్కి మీరు ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ ఈజీగా కవర్ చేయొచ్చు, పవర్ పాయింట్ ఈజీగా కవర్ చేయొచ్చు. 10 + 5 15 మార్క్స్, ఇంకొక 15 30 మార్క్స్. సో ఈ 30 మార్క్స్లో మీరు చేయలేరా అండి? ప్రాబ్లం లేదు, జస్ట్ క్వాలిఫైయింగ్ అండి, ఇది ర్యాంకింగ్ పర్పస్ కాదు, క్వాలిఫై అవ్వాలి, రైట్. బట్ మనం ఆ 30 మినిట్స్ యూటిలైజేషన్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా ఉండాలి. అలా అని చెప్పి వచ్చింది కూడా వదిలేయడం, నాకు ఇంతే సరిపోలేదు టైం అని అనుకోవడం కాదు. మనం మెయింటైన్ చేయాలి, టైం మాత్రం కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఫార్మాటింగ్ అని సపరేట్గా మెన్షన్ చేశారు. ఎక్కడ సార్ ఫార్మాటింగ్ మోజెస్ గారు? పేజ్ ఫార్మాటింగా? ఐ హ్యావ్ టు గెట్ 20 మార్క్స్. ఓకే అండి. సో షూర్ మీరు ప్రాక్టీస్ చేయండి, స్పీడ్ గురించి ప్రాబ్లం ఫేస్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్సెల్ కనుక కొంచెం గుడ్ అనుకుంటే చేయొచ్చు. ఫార్మాటింగ్ టేబుల్, ఓకే, ఫార్మాటింగ్ ఏ టేబుల్ ఇది అంటున్నారు కదా. ఫార్మాటింగ్ ఈజ్ నథింగ్ బట్ హౌ టు చేంజ్ ది కలర్స్. బ్యాక్గ్రౌండ్ డిజైన్ ట్యాబ్ ఉందా? డిజైన్ ట్యాబ్ ఈజ్ నథింగ్ బట్ హియర్ దిస్ పర్టికులర్ ఫార్మాటింగ్ ఏ టేబుల్. అదే కదా, వర్డ్లోనే చెప్తున్నాను మోజెస్ గారు. రైట్. సో ఇంకా ఏమైనా డౌట్స్ వర్డ్లో? రైట్. పేపర్ 1లో ఎక్సెల్లో 3 చార్ట్స్ చేయమన్నారు, ఒకటి క్రియేట్ చేశాక రిమైనింగ్ రావడం లేదు. చాలా సింపుల్ అండి అది. ఎన్ని వర్డ్స్ ఉన్న పారాగ్రాఫ్ ఇస్తారు సార్? మినిమం 100 వర్డ్స్ ఉంటాయి, మ్యాక్సిమం 150 వర్డ్స్ ఉంటాయి. సో మీరు ఒక 10 మినిట్స్లో 120 వర్డ్స్ టైప్ చేసేటట్టు ప్రాక్టీస్ చేయాలి, రైట్. మన మోడల్ పేపర్స్లో ఉన్నాయి కనుక ఒక 10 మినిట్స్ లోపల మీరు టైప్ చేసినట్టయితే, అంటే మన మోడల్ పేపర్స్లో కొంత ఎక్కువనే ఇస్తున్నాను నేను టెక్స్ట్, టెన్షన్ పడకండి. సో మీకు ప్రాక్టీస్ అవుతుందని చెప్పి నేను కొంత టెక్స్ట్ ఎక్కువనే ఇచ్చాను అనమాట, రైట్. ఎక్సెల్లో ఫస్ట్ క్వశ్చన్ పేపర్లో ఇదే కదండి మీరు అనేది. చాలా సింపుల్ అండి ఇది. ఏదో ఒక నేమ్ ఇస్తున్నాను. సో సేమ్ డేటా కాకుండా ఏదో ఒకటి ఇచ్చాను ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఫస్ట్ది మనకు కావాల్సింది ఏబి అనుకుందాం. ఈ రెండింటిని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్లోకి వెళ్ళి చార్ట్స్ పైన క్లిక్ చేస్తున్నాను. ఏ చార్ట్ కావాలో ఆ చార్ట్ అయితే వచ్చేసింది. ఇంతవరకు వస్తుంది, మిగతా రావట్లేదు అంటున్నారు అందరూ. సో దీన్ని నేను రీసైజ్ చేసుకుంటున్నాను, పక్కన పెట్టేస్తున్నాను, రైట్. దాని తర్వాత ఈ పర్టికులర్ టెక్స్ట్ సెలెక్ట్ చేసి సిని సెలెక్ట్ చేయండి. ఈసారి సెకండ్ కాలంకి కావాలనుకున్న చాట్. సో ఆ చాట్ని సెలెక్ట్ చేసి ఏ చాట్ కావాలంటే ఆ చాట్ని సెలెక్ట్ చేయండి. చూడండి, ఇంకొక చాట్ కూడా రావడం జరిగింది. ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను, సేమ్ అక్కడ ఉన్నది చెప్పట్లేదు. సో సెకండ్ వచ్చేసింది. థర్డ్ కూడా కావాలనుకుంటే ఏం చేయాలి? సెలెక్ట్ చేయండి, ఇంకొకటి కూడా సెలెక్ట్ చేయండి, ఇన్సర్ట్లోకి రండి, మీకు ఏ చాట్ కావాలంటే ఆ చాట్ సెలెక్ట్ చేసుకోండి, రైట్. ఈ విధంగా మనం 3 చాట్స్ని ఒకే దగ్గర అరేంజ్ కూడా చేయొచ్చు. వర్డ్లో లెటర్ అయినా టెక్స్ట్ అయినా సేమ్ అండి. ఫార్మాటింగ్ హోమ్ ట్యాబ్, వర్డ్లో మీకు కావాల్సింది హోమ్ ట్యాబ్ ఎక్కువ. 90% హోమ్ ట్యాబ్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ గుర్తుండిపోవాలి. 2007 వర్షన్ అయితే ఏమేమి ఉంటాయి? సో నార్మల్గా అన్నిటిలో సేమ్ ఉంటాయి. 5 గ్రూపులు ఉంటాయి: క్లిప్బోర్డ్ గ్రూప్, ఫాంట్ గ్రూప్, పారాగ్రాఫ్ గ్రూప్, స్టైల్స్ గ్రూప్ అండ్ ఎడిటింగ్ గ్రూప్. క్లిప్బోర్డ్ గ్రూప్లో కాపీ పేస్ట్, కట్ పేస్ట్, ఫార్మాట్ పెయింటర్ ఈ ఆప్షన్స్ ఉంటాయి. ఫాంట్ గ్రూప్లో ఏ ఆప్షన్స్ ఉంటాయి, పారాగ్రాఫ్లో ఏముంటాయి. సో ఇవన్నీ ఒకసారి మన మైండ్లో ఉండిపోవాలన్నమాట.
సో క్విక్గా అంటే మనకి అక్కడ ఏ ఫార్మాట్ అడిగాడు ఏంటనేది మనకు క్లియర్గా చూసుకుంటే అయిపోతుంది. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. సో ఐ హోప్ సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గైడెన్స్. థ్యాంక్ యూ పద్మావతి గారు. క్వశ్చన్ పేపర్ నెంబర్ 10లో ఎక్సెల్ గ్రాఫ్ చెప్పండి. క్వశ్చన్ పేపర్ నెంబర్ 10 ఎక్సెల్ గ్రాఫ్ సార్ మీరు చేస్తూ వస్తుంది, ఇక్కడ రావడం లేదు, కాంట్ కంబైన్ అని ఏదో. సో మీరు ఆ పర్టికులర్ ఏదైతే వరుణ్ కుమార్ గారు ఆ పర్టికులర్ గ్రాఫ్ని పక్కన మూవ్ చేయండి. చేసిన తర్వాత బయట ఒక దగ్గర క్లిక్ చేసి మళ్ళీ మీకు కావాల్సిన డేటాని సెలెక్ట్ చేయండి. రైట్, వస్తుందండి, 100% వస్తుంది. సో ఇది జస్ట్ ఇఫ్ కండిషన్ కోసం ఇచ్చానండి. ఇది పర్ఫెక్ట్ 500 400 నిన్న కూడా చెప్పినట్టున్నాను ఇది. సో ఇక్కడ 500 ఉంది, ఇక్కడ 400 ఉంది. ఎంత డిక్రీజింగ్ పర్సెంటేజ్ అన్నాడు. సో డిక్రీజింగ్ పర్సెంట్ కావాలంటే 400 డివైడెడ్ బై 500 చేస్తే సరిపోతుంది. 0.8 అని వచ్చేసింది. దీన్ని పర్సెంటేజ్కి మార్చాలంటే ఆటోమేటిక్గా మనం పర్సెంటేజ్ సింబల్ ఇస్తే సరిపోతుంది. రైట్. సో ఇలా కాకుండా నేను ఇఫ్ కండిషన్ యూజ్ చేశాను. అంటే నాకు నెగిటివ్ లాస్ వచ్చినప్పుడు, ఇది ఫస్ట్ది 2020ది, ఇది 2019ది కదా, సారీ 2019 2020. 2019లో ఎక్కువ సేల్స్ ఉన్నాయి, 2020లో తక్కువ సేల్స్ ఉన్నాయి. అంటే లాస్ వచ్చినట్టే కదా. లాస్ అంటే ఇక్కడ మైనస్ సింబల్ చూపించాలంటున్నా నేను, అంతే. సో 20% యాక్చువల్గా లాస్ ఎంత అంటే 20% కరెక్ట్. ఐ అండర్స్టూడ్. బట్ జస్ట్ నా లాజిక్ ఏంటంటే మైనస్ సింబల్ రావాలి. అక్కడ మైనస్ సింబల్ రావాలంటే నేను ఇఫ్ కండిషన్ వాడాలి. ఇఫ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ సెక్షన్ అంటే 2019లో వచ్చింది 2020 కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు నాకు మైనస్ సింబల్ చూపించాలి. దేనిలో మైనస్ సింబల్ చూపించాలంటే B2 డివైడెడ్ బై A2 చేయాలి. చూడండి, A2 కనుక B2 కంటే ఎక్కువ అయితే B2 బై A2 రావాలి. కాకపోతే జూమ్ చేయమంటున్నారా? ఓకే, సారీ. రైట్, ఇక్కడ ఫార్ములా రాయాలి. ఈజ్ ఈక్వల్స్ టు ఇఫ్ ఆఫ్, కరెక్ట్ కిషోర్ గారు, నేను నిన్న కూడా చెప్పాను డిక్రీజ్ పర్సంటేజ్. సో ఓకే, యాజ్ యూ విష్. సో డిక్రీజ్ పర్సంటేజ్ కావాలంటే 400 డివైడెడ్ బై 500 చేస్తున్నాను. రైట్. సో 500 డివైడెడ్ బై 400 చేస్తే ఏమవుతుంది? నేను జస్ట్ లాజిక్ కోసం మాత్రమే వాడానండి. ఇక్కడ 125% వస్తుంది. సో ఇదంతా కాదు, జస్ట్ నేను 400 డివైడెడ్ బై 500 అన్నాను, 80% వచ్చింది. రైట్. సో 80% రావడం జరిగింది. ఈ 80%కి నాకు సింబల్ మాత్రమే రావాలంటున్నా, మైనస్ సింబల్ మాత్రమే రావాలంటున్నా. 400 మైనస్ 500 డివైడెడ్ బై 500. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు దిస్ మైనస్ దిస్. మీరు చెప్పిన ఫార్ములా ప్రకారం చేద్దాం. B2 చూడండి కరెక్ట్ వచ్చింది, -20%. సో ఇట్లా కూడా వస్తుంది. నేను జస్ట్ ఇఫ్ లాజిక్ కోసం వాడాను కిషోర్ గారు. సో ఇఫ్ లాజిక్ ఏంటి అంటే ఈజ్ ఈక్వల్స్ టు ఇఫ్ ఆఫ్ దిస్ గ్రేటర్ దాన్ దిస్ కామా మైనస్ సింబల్ రావాలి అంటున్నా. ఏదో ఒకటి, మనకి వాల్యూ అని కాదు కానీ ఏదో ఒకటి, ఇది మైనస్ సింబల్ రావాలి. లేకపోతే ఏం రావాలి? ప్లస్ సింబల్ రావాలి అంటున్నా. సింపుల్గా ఇచ్చాను అన్నమాట, అంతే. సో జస్ట్ మైనస్ సింబల్ కోసం మాత్రం ఇఫ్ కండిషన్ అలా రావడం కోసం చెప్పాను అది. ఓకేనా? హౌ టు టైప్ ఏ లెటర్ ఇన్ MS వర్డ్. ప్రీ బడ్జెట్ అని ఒక ఎక్సెల్ క్వశ్చన్ ఇచ్చారు కదా, అది ప్రీ బడ్జెట్ విచ్ క్వశ్చన్ పేపర్ మేడం? స్క్రీన్ షాట్ కీ చెప్పండి. స్క్రీన్ షాట్ ఏం లేదండి, స్నిప్పింగ్ టూల్. ఇక్కడ మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ స్నిప్పింగ్ టూల్ పైన క్లిక్ చేయండి. సో వాట్ స్నిప్పింగ్ టూల్ అనండి. సో స్నిప్పింగ్ అనగానే మీకు స్నిప్పింగ్ టూల్ అనేది రావడం జరుగుతుంది.
సో జస్ట్ స్క్రీన్ షాట్ తీయాలంటే ఎంతవరకు స్క్రీన్ షాట్ తీయాలి, ఆ స్నిప్పింగ్స్ టూల్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. సో స్క్రీన్ షాట్ ఎలా తీయాలంటే అలా మనము న్యూ అనండి. సో నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్క్రీన్ షాట్ కావాలి, సింపుల్. సో ఈ విధంగా తీసుకోవచ్చు. క్వశ్చన్ పేపర్ నెంబర్ 10 సార్, 10లోనే ఉందండి, ఇది 10. అచ్చా, అవైల్ నాట్ అవైల్ చెప్పండి సార్. ఓకే, క్వశ్చన్ పేపర్ సిపిటి నెంబర్ 10 కదా మేడం సౌజన్య గారు? సేమ్ సిపిటి 10లోనే ఉన్నాను నేను. సిపిటి నెంబర్ 10 ఇది అంటున్నారా? ఓకే, ఇది ఏ పేపర్లో ఉంది? సో నీడ్ టు చెక్ దట్ పర్టికులర్ డాక్యుమెంట్. ఐ లెట్ యూ నో సౌజన్య గారు, ఆ క్వశ్చన్ పేపర్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేసి నేను మీకు చెప్తాను. ఓకే, సో ఎనీ మోర్ కన్ఫ్యూజన్స్ ప్లీజ్ డూ కాంటాక్ట్ మీ టుమారో. సో I want to close this particular live session right now because it's already 10:40. I have to wake up at 5 o'clock in the morning. సో మన ప్లేలిస్ట్లు మాత్రం ఇక్కడ ఉంటాయి, క్లియర్గా మీరు చూసుకోవచ్చు. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు ప్లేలిస్ట్లోకి ఉన్న కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండ్ సిపిటి మోడల్ పేపర్స్ ఇవన్నీ మీరు ఒకసారి వెరిఫై చేయండి. Right, any more confusions please? Okay, thank you so much for watching this live session. If anybody wants to thank you so much, and do subscribe. Thank you so much.